అనంత వాహిని ఈ సముద్రం. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో నౌకలు ఇలా ప్రశాంతంగా దూసుకుపోతూ ఉంటాయి. వాటి నిండా అతి ఖరీదైన వస్తువులు సరఫరా అవుతూ ఉంటాయి. అంతులేని ఈ సముద్రంలో ఒంటరి ప్రయాణం ఈ నౌకలది. వెనక ముందు ఎవ్వరూ ఉండరు. రాత్రి పగలు ఉండదు. అదో అనంత పయనం. సరిగ్గా ఇక్కడే ఈ పడవల రూపంలో దొంగలు కాచుకునుంటారు. నిద్రపోతున్నట్టు ఒడ్డుకు కట్టేసి ఉన్న ఈ పడవలలో దొంగలు కామ్గా వేచి చూస్తారు. వాళ్ళకి సిగ్నల్ అందగానే ఈ పడవతో ఈ షిప్లను వెంబడించి దోచేస్తారు. ఈ అనంత సముద్రంలో ఇదిప్పుడు మామూలైపోయింది. బంగ్లాదేశ్ ఓడలకైతే అసలు దిక్కులేదు. సముద్రపు దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు మొన్నే మధ్యే. ఈ ఘటన జరిగినట్లు నౌకా యాజమాన్యం వెల్లడించింది. బంగ్లాదేశ్లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూప్నకు చెందిన అబ్దుల్లా అనే కార్గో నౌక మొజాంబిక్ దేశం నుంచి బొగ్గు తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలుదేరింది. ఈ నౌక మంగళవారం హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనను నౌకా యాజమాన్యం ధృవీకరించింది. అందులో 23 మంది సిబ్బంది ఉన్నారు అని, వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. దుండగులు నౌకను తమ అధీనంలోకి తీసుకున్నారు అని, అయితే సిబ్బంది మాత్రం సురక్షితంగానే ఉన్నారని పేర్కొంది. ప్రస్తుతం దాన్ని సోమాలియా తీరం దిశగా తీసుకువెళుతున్నట్టు తమకు సమాచారం అందిందని వెల్లడించింది. బంగ్లాదేశ్ చరిత్రలో వారి ఓడలు హైజాక్కి గురవడం ఇది రెండోసారి. 2010లో ఇలాగే ఓ నౌకను అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు అడ్డగించి తమ అధీనంలోకి తీసుకున్నారు. అందులోని 25 మంది సిబ్బందిని బందీలుగా చేసుకుని దాదాపు 100 రోజుల తర్వాత విడిచిపెట్టారు. తాజా ఘటన ఎవరు చేశారు అన్నది ఇంకా తెలియరాలేదు. సోమాలియా పైరేట్లే దీనికి పాల్పడుంటారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.